కేరళకి చెందిన అఫాన్ అనే ఈ 23 ఏళ్ల అబ్బాయి ఏం చేసిండో తెలిస్తే మీరు ఖచ్చితంగా భయపడతారు. ఈ అబ్బాయి ఈ మంత్ ఫిబ్రవరి 24th నాడు తిరువనంతపురంలోని ఒక పోలీస్ స్టేషన్ దగ్గరికి ఆటోలో మంచిగా రెడీ అయిపోయి ఆ పోలీస్ స్టేషన్ లోపల ఒక పోలీస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్లి, సార్ నేను మా అమ్మని, తమ్ముణ్ణి, గర్ల్ ఫ్రెండ్ ని, మా బాబాయిని, పిన్నిని అండ్ మా నానమ్మని వీళ్ళ 6గురిని చంపేసిన సార్ అని చెప్పిండు. అది విన్న వెంటనే పోలీసులకు ఏం అర్థం కాలేదు. వీడేమైనా పిచ్చోడా లేదంటే మన కామెడీ చేస్తుండా అని అనుకున్నారు. కానీ అతను కాన్ఫిడెంట్ గా మత్తులో, సార్ నిజంగానే నేను 6 మందిని సుత్తతోటి కొట్టి చంపిన అని లొకేషన్స్ తో సహా ఫుల్ కాన్ఫిడెంట్ గా చెప్పిండు. ఇతను చెప్పిన ఒక లొకేషన్ పోలీస్ స్టేషన్ కి దగ్గరలో ఉంది. వెంటనే ఒక టీము ఆ లొకేషన్ దగ్గరికి వెళ్లి చూస్తే వీళ్ళ మదరు, తమ్ముడు, ఆ గర్ల్ ఫ్రెండ్ 3 డెడ్ బాడీలు కనిపించినాయి. కాకపోతే వాళ్ళ అమ్మ కొంచెం కొనుపిరితో ఉండేసరికి వెంటనే ఆమెకి ట్రీట్మెంట్ అందించడానికి హాస్పిటల్ కి పంపించేసిర్రు. అండ్ మిగతా 2 లొకేషన్లు వేరే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేసరికి అక్కడి పోలీస్ వాళ్ళకి కాల్ చేసి చెక్ చేయమన్నారు. అండ్ ఆ లొకేషన్స్ లో కూడా నిజంగానే మిగతా 3 డెడ్ బాడీలు కూడా దొరికినాయి. అది విన్న వెంటనే పోలీసులు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఆ తర్వాత ఈ అబ్బాయి ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే, సార్ ఇప్పుడు నేను కూడా పాయిజన్ తాగేసిన, మరి కొద్దిసేపట్లో నేను కూడా చనిపోతా సార్ అని చెప్పిండు. అండ్ వెంటనే అతన్ని కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం హాస్పిటల్ కి పంపించారు. ఇంత చిన్న వయసులో సొంత ఫ్యామిలీని ఇంత కిరాతకంగా చంపడం వెనుక రీజన్ ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఎందుకంటే ఈ కేసు ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. ఇన్ కేస్ మీకు ఈ కేసు గురించి కనుక క్లియర్ డీటెయిల్స్ కావాలంటే నా కామెంట్ లో చెప్పండి. మీ రెస్పాన్స్ ను బట్టి నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ నేను యూట్యూబ్ లో లాంగ్ వీడియో చేస్తా.